నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంటాం. భారత రాజ్యాంగ చరిత్ర. అయితే మనం లాస్ట్ క్లాస్లోని భిన్నత్వం గురించి తెలుసుకున్నాం. అయితే ఇన్ని రకాల కల్చర్స్కి, ఇన్ని రకాల ఇంతమంది వ్యక్తులకి కలిపి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగం గురించి మనం అందులో ఉన్న విషయాల గురించి తెలుసుకునే ముందు దీని యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఓకేనా? ఈ చరిత్రని ఇంట్రడక్షన్, పరిచయం. ఓకే, బ్రిటిషర్స్ దాదాపు 1600 సంవత్సరంలో మన భారతదేశానికి రావడం జరిగింది. అయితే 1947 వరకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూషన్ మీకు చాలాసార్లు అడుగుతున్న బిట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓకే, కాన్స్టిట్యూషియా అనే పదం నుంచి దీన్ని డెరైవ్ చేయడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనే పదం ఫ్రెంచ్ పదం. ఓకే, కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే టు ఎస్టాబ్లిష్. ఓకే, అయితే ఇక్కడ అరిస్టోటల్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఈ అరిస్టోటల్ BC 384 to 322. ఓకేనా? ఈయన యొక్క కాలం. కొన్నిసార్లు అరిస్టోటల్ కాలం కూడా అడుగుతున్నాడు మీకు. ఓకేనా? మీరు 384 అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. 322 అనేది మీకు ఆల్మోస్ట్ గుర్తుంటుంది. 4 2 8, అక్కడ మీకు 322 అని ఉంటుంది. ఓకేనా? జస్ట్ ఇది కోడ్ అంతే. ఓకే, ఈయన అప్పట్లో ఏం చేశాడంటే దాదాపుగా 150 కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేశాడండి. 158 కాన్స్టిట్యూషన్స్ని ఈయన స్టడీ చేశాడు. స్టడీ చేసి ఈయన చెప్పింది ఏంటంటే వ్యక్తి పరిపాలన కంటే కూడా చట్టబద్ధ పరిపాలన చాలా చాలా మంచిది అని చెప్పాడు ఈయన స్టడీ చేసి. అంటే ప్రతి రాజ్యానికి కూడా ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి. ఓకే, దాన్నే అందరూ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. అందుకే ఈయన్ని మనం ఏమంటామంటే రాజనీతి శాస్త్ర పితామహుడు అంటాం. ఓకే, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, జెలినిక్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. జెలినిక్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే డెవలపింగ్ స్టేట్స్కి, ఇక్కడ స్టేట్స్ అంటే మీకు రాష్ట్రాలు కాదు, ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 12 చెప్తుంది. స్టేట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకుంటే దాన్ని స్టేట్ అంటాం. అంటే మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. ఓకేనా? అంటే ఒక దేశాన్ని కూడా, ఒక రాజ్యాన్ని కూడా మనం స్టేట్ అని చెప్పి అంటాం. ఓకేనా? అలాగే డెవలపింగ్ స్టేట్స్కి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటండి? కాన్స్టిట్యూషన్. మీకు చాలాసార్లు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు రాజ్యాంగం కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? జెలినిక్. అయితే ఇక్కడ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేను మీకు ముందే చెప్పా. 1600 సంవత్సరంలో బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు. 1947లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకేనా? అయితే ఈ పరిణామ క్రమంలో ఓకే మన రాజ్యాంగం అనేది 1946 నుంచి 50 వరకు మనం రచించుకోవడం జరిగింది. అయితే ఈ చరిత్ర గురించి మనకి BC రావత్ అని ఒక మహాశయుడు ఉన్నాడండి. ఈ మహాశయుడు చేసిన పని ఏంటంటే మనకి చాలా సింప్లిఫై చేసి ఈయన స్టడీ చేశాడు. అసలు భారత రాజ్యాంగానికి ఒక చరిత్ర ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసి ఒక 6 స్టేజెస్లో దాన్ని వివరించడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 1600 నుంచి 1773 వరకు కూడా దీన్ని ఫస్ట్ స్టేజ్ అన్నాడు. అలాగే మనకి సెకండ్ స్టేజ్ 1773 నుంచి 1858 వరకు చెప్పాడు. అలాగే థర్డ్ స్టేజ్ 1858 నుంచి 1909. ఓకే, అలాగే ఫోర్త్ స్టేజ్ 1909 నుంచి 1935. ఓకే, అలాగే ఫిఫ్త్ స్టేజ్ 1935 టు 1947 మనకి స్వాతంత్రం వచ్చినప్పటి వరకు. ఆ తర్వాత సిక్స్త్ స్టేజ్ 1947 నుంచి 1950. మనకి 26th January 1950 కాన్స్టిట్యూషన్ వచ్చింది. అందుకే మనం ఏం చేస్తున్నాం? గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, రిపబ్లిక్ డే. అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే
1858. అప్పటి వరకు కూడా కంపెనీ పరిపాలన అంటాం దీన్ని. ఓకే, కంపెనీ రూల్, కంపెనీ పరిపాలన. అయితే తరువాత 1947 వరకు కూడా దీన్ని ఏమంటాం అంటే క్రౌన్ రూల్ అంటాం. ఓకే, చక్రవర్తి పరిపాలన అంటాం. ఓకే, అయితే బ్రిటిషర్స్ మనకి ఇండియాకి రావటం అంటే ట్రేడింగ్ పర్పస్ వచ్చామని చెప్తూ ఉంటారు. అంటే వర్తక వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని కంపెనీ రూల్ని 1858 వరకు బాగానే వాళ్ళు రూల్ చేసుకుంటూ వచ్చారు అలాగన. ఓకేనా, వ్యాపారం చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు, మన ఇండియానే రూల్ చేయడం కోసం కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. ఓకే, ఆ తర్వాత 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అంటే 47లో కాదు 46లోనే మనం భారత రాజ్యాంగాన్ని రచించడం మొదలుపెట్టాం. ఒక టీంని ఏర్పాటు చేసుకొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని. అక్కడి నుంచి మనం 1950 వరకు కూడా దాన్ని రచించుకొని దాన్ని ఆమోదించుకొని 26th January 1950 మనం కాన్స్టిట్యూషన్ని భారతదేశానికి మనం ఇచ్చుకున్నాం. ఓకేనా, అయితే ఈ యొక్క ఇయర్స్లోని బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ పార్లమెంట్ మన మీదకి చాలా చట్టాలను తీసుకొచ్చి రుద్దిందండి. ఓకే, అయితే కంపెనీని అడ్డు పెట్టుకొని 1858 వరకు తీసుకొచ్చింది కొన్ని చట్టాలని. ఓకేనా, రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ పిట్స్ ఇండియా యాక్ట్ కానీ ఇలాంటివి. తర్వాత ఏం చేశారు, చార్టర్ యాక్ట్స్ అని చెప్పి కొన్ని చట్టాలను తీసుకొచ్చి డైరెక్ట్గా భారతదేశం మొత్తం మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రాసుకొని మన పరిపాలన మనం చేసుకోవడం జరిగింది. దీన్ని ఓవరాల్గా ఏమంటామంటే ఇంట్రడక్షన్ టు ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం కమింగ్ క్లాసెస్లో మీకు ఒక్కొక్క స్టేజ్లోని ఎన్ని చట్టాలను తీసుకొచ్చారు, ఆ చట్టాల్లో ఏమేమి పొందుపరిచారు అనేది వివరంగా మనం తెలుసుకుంటాం. ఓకే.